ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. బట్ మీరు ఒక్కసారిగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోగలిగారు. ఎందుకంటే అప్పటి వరకు సినిమా హీరోలుగా సినిమాలు చేస్తున్న హీరోస్‌ని చాలా మందిని చూసాం. బట్ నాకంటూ ఒక సెపరేట్ ఆడియన్స్, నాకంటూ ఒక సెపరేట్ ట్రాక్ ఉండాలని మీరు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ మీరే స్టార్ట్ చేశారు. అవునవును. ఒక సంచలనం అది చెప్పాలంటే మీ ఇద్దరిది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అప్పట్లో బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్ చేసిన హీరోస్ ఎవరు లేరు. ఎవరు లేరు. ఇండియన్ ఫీల్డ్లో లేరు కదా. అది ఇండియన్ సినిమాలో లేదు. అవును. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను సుమను, మేమిద్దరమే. ఈ థాట్ అవుద్ది ఫస్ట్ మీదే అయిందా? నాది. మీదే. నేను సుమన్ కాకా కడియన్ ఒక టెంపుల్ సినిమాకి షూట్ చేస్తూ అప్పుడు మధ్యాహ్నం మేమిద్దరం భోజనం చేస్తుంటే వాడికి చేసరే నువ్వు ఈ ఫీల్డ్ కరెక్ట్ కదంటే ఏంట్రా నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు. బాగా ఉంటాం కదా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఆ అందాన్ని ఇక్కడికంటే ఆంధ్రలో నిన్ను బాగా లైక్ చేస్తారా, దయచేసి నువ్వు అమ్మో తెలుగు ఒక మాట రాదు, తెలుగు సినిమా వద్దు బాబు అన్నాడు. వాడిని బలవంతంగా తీసుకెళ్ళి తమారెడ్డి భారద్వాజ గారి దగ్గర కూర్చోబెట్టి అన్నయ్య నువ్వేం చేస్తావు లేదు, మా ఇద్దరితోటి ఒక మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ తీస్తున్నాం, కరాటే ఫిల్మ్ అంటే రే నువ్వు చెప్పినట్టు అలా తీయాలంటే ఇట్స్ నాట్ జోక్ రా, సినిమా అంటే ఏమనుకుంటా అంటే అది ఏం చేస్తావు తెలియదు అన్నయ్య నువ్వు తీయాలి అనగానే సరే కొంచెం టైం ఆలోచించుకున్నాడు. ఒక 2 days అగానే ఎల్లుండి మనం షూటింగ్ వెళ్తున్నాం, వాడికి సుమన్ కూడా చెప్పి మీ ఇద్దరు వచ్చేసాను షూటింగ్. వెంటనే జోక్ చేస్తున్నా కాదు ఇట్స్ రియల్ బాను, మీ ఇద్దరు రండి మనం నాగలాపురం వెళ్తున్నాం అని ఫస్ట్ టైం ఇద్దరికి వెళ్ళి నాగలాపురం నూతన ప్రసాద్ గారు బెల్లన్గా అక్కడ తీయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత అలాగే ఆడియన్స్కి కొత్తగా అనిపించింది సినిమా కూడా. కొత్తగా అనిపించినట్టు అది ఇద్దరికి వెళ్ళాడిలో అసలు ఎన్ని స్టంట్లు, ఈ రోజులాగా గ్రాఫిక్స్ లేవు కదా, అన్నీ సింగిల్ తాడు మీద పడుకోవడం, తల కింద ఎలాడేసి కొవ్వొత్తిని నోటితో పట్టుకుని తీయడం, వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటుంది కొవ్వొత్తి, అలా బాడీతో అలా బెండ్ చేసి ఆ కొవ్వొత్తిని నోటితో అందుకుని తీసి ఆ తాడు కాల్చుకొని కింద పడడం, అన్ని మొత్తం. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలే? అన్ని రియల్ సీన్సే కదా. అన్ని రియల్ సీన్స్, నో డూప్. నో డూప్. సో అలా చేయడం జరిగింది. ఆ సినిమా తర్వాత అసలు అదే టైంలో నాది బాలమహేంద్ర గారిది నీంగల్ కెట్టవై మీరు కోరింది. అవును. ఎందుకంటే సిల్క్ స్మిత ఒకసారి బాలమహేంద్ర గారితో చెప్పిందంట, సార్ మీరు అంతా క్లాసిక్ సినిమాలు తీస్తారంట, మీరు ఇలాగా మామూలు కమర్షియల్ సినిమా తీయాలంటే ఎవరు చెప్పారు తీయాలని, కమర్షియల్ సినిమా తేలిక కదా, అందరూ నన్ను హేళన చేస్తున్నారు సార్ మీ గురుగారు ఏం తీయలేదు అంటే, సరే సరదాగా ఒకటి తీద్దాం అని నీంగల్ కెట్టవై. అంతకుముందు నన్ను పరిచయం చేశారు 3 పని అంటే మన్సుధర్ అనే సినిమాలో ప్రతాప్ పోతన్ హీరో, శోభా హీరోయిన్, నన్ను శోభా బాయ్ ఫ్రెండ్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఆ రోజుల్లో ఎయిర్ రిఫ్లెక్స్ కూడా మొత్తం చేతిలో, అంటే ఆ రోజు స్టడీ క్యామ్ లేకుండా చేతిలో ఎయిర్ రిఫ్లెక్స్ పట్టుకుని జీప్లో కూర్చుని ఆ సాంగ్ మొత్తం మోటార్ బైక్లో వెళ్ళి తీశారు. సినిమా చూడు. తర్వాత ఎయిర్ రిఫ్లెక్స్ కెమెరాతో ఇల్లంతా ఎతుకుతారు ప్రతాప్ పోతన్ కోసం. అంటే మా ఫాదర్ ఇండి ఎక్కడనే ఉన్నాడన్నా అటు ఇటు వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం రావడం, మంచం కింద అంతా ఎయిర్ రిఫ్లెక్స్లోనే బాలమహేంద్ర గారు ఆయన పొజిషన్లో ఉండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీశారు. ఆ వితికే షాట్ ఒక 1000 feet తీసుంటారు. ఫ్యాంటాస్టిక్. మిగతా హీరోస్ రియాక్షన్ ఏంటి? ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్తో భానుచంద్ర గారి ఇండస్ట్రీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు కూడా. అవును. అండ్ ఆ సినిమాలు రావటమే ఇప్పుడు వరకు అన్నారు కదా, ఒక క్లాసికల్ ఒక కమర్షియల్ ఇవన్నీ వేరు. ఇది వచ్చిన తర్వాత తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం బయట జరిగింది. అవునవును. మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా. అవునవును. మీ అంటే ఇప్పుడున్న వాళ్ళంతా మీ ఫ్రెండ్సే కాబట్టి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, వాళ్ళు చేయలేని సాహసం అని చెప్పుకోవచ్చు. అది అలా కాదు. వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి అసలుకి? దేవర్ ఆల్ వెరీ ప్లీజ్డ్. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు చేయగలరు కానీ వాళ్ళు చేయలేరు. అప్పుడు చేయలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో అందరికీ చెప్పాను, వచ్చి జాయిన్ అవ్వడరా, మా క్లాస్లో జాయిన్ అవ్వడరా అంటే ఇవన్నీ ఎవరు చూస్తారా అన్నారు. సరే రాను ఇది అలవాటు అయిపోయాక మరి అంచేత ఎవరికుండే థాట్స్ ఎవరికుండే ఇవి వాళ్ళకు ఉంటాయి. సో ఐ డోంట్ బ్లేమ్ మెనీ ఆఫ్ దెమ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఈ మోర్ దెన్ ఫిల్మ్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మీ టెంపుల్, మీ బాడీ టెంపుల్ కదా మా అవసరం. అది మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి మానవుడికి అవసరం. ఆడ కానీ మగ కానీ అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే జీవితంలో ఫస్ట్ డిసిప్లిన్ అనేది వస్తుంది. యూ విల్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ అవర్ ఫిజిక్ అవర్ హెల్త్. లేకపోతే నాకు కోవిడ్ వచ్చిన టైంలో దాంతోపాటు ఎగిరిపోవాల్సింది. డాక్టర్స్ ఒప్పించేస్తారు. సివియర్ కోవిడ్ నాకు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ అనే వెబ్ సిరీస్కి వెళ్ళి గోవాలో నాకు తగులుకుంది. రేపే డాక్టర్స్ కూడా హోప్స్ ఇచ్చేసారు అపోలోలో. మీ ఫాదర్ లాభం లేదంటే ఈజ్ గాన్ డౌన్ టు 20% 15% వచ్చింది ఆక్సిజన్. సో నో ఛాన్స్ ఫర్ హిమ్ అన్నారు. ఓకే.
మై సెకండ్ సన్ డాక్టర్ కదా ఆడు నో అండి హీల్ సర్వ్ నో ప్రాబ్లమ్ యూ కంటిన్యూ దిస్ మెడికేషన్ అని అతను బై గాడ్స్ గ్రేస్ అండ్ బై మై విషెస్ అండ్ బై ఆల్ యువర్ పీపుల్ గుడ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకనే అదే టైంలో కనుక నేను బాడీని విపరీతంగా ఆల్కహాల్ తగ్గ దూషించుంటే అసలు అది ఇంకోలాగా ఉండేదేమో. అంచేత మనం ఎప్పుడు ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ గాడ్ విల్ హెల్ప్ యూ. ఓకే, నేను ఇచ్చిన అన్నిటినీ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి భద్రంగా కాపాడుకుంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు అప్పుడే కాదు, నువ్వు ఇంకా డ్యూటీ చేయాల్సిన చాలా ఉంది, నువ్వు ఇంకా సినిమాలు చేయాలి, ఆడియన్స్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి, కమ్ ఆన్ గో బ్యాక్ నన్ను మళ్ళీ పంపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.